హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద పరబ్రహ్మణే నమ. శ్రీ స్వామివారు స్వాములకు బోధలు చెప్తూ ఆ బోధల్లో ఈ రోజున ఇలా చెప్తున్నారు. నాయన, ఒక నాటకంలో ఏదైనా ఒక పాత్రను ధరించేవాడు తాను రాజైనా బంటైనా రాజులాగా బంటులాగా నటిస్తాడే గాని తాను రాజు కాదని అథవా బంటు కూడా కాదని తాను రామారావో నాగేశ్వరరావో అని తన నిజస్వరూపాన్ని మర్చిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాడో, అలాగే ఈ కల్పితమైన జగత్తులో అధిష్టాన చైతన్యమే ఉన్న నువ్వేనని ఎల్లప్పుడూ స్వరూపస్థితిని జ్ఞప్తియందు పెట్టుకుని ఈ వ్యవహారమందు నటించు. చైతన్యము నీవు వ్యర్థముగా మనోనేత్రాదుల వల్ల కలిగే రాగద్వేషాలకు లొంగిపోవడం ఎందుకు? ఇది కేవలం పాత్ర పోషణే. నేను కేవలం చైతన్యాన్ని కల్పితంగా మరి ఆ సినిమా అన్నది కల్పితం కదా, ఈ జగత్తు కూడా కల్పితమైందే. ఈ జగత్తుకి కల్పితమైన ఈ జగత్తుకి అధిష్టానంగా ఉన్న చైతన్యాన్ని నువ్వే. నేను అని ఈ చైతన్యం ఉంటేనే ఈ జగత్తు ఉన్నట్లు తోస్తుంది. అందుచేత అధిష్టాన చైతన్యమై ఉన్నది నువ్వే. అది ఆ చైతన్యమే, ఆ తెలివే నేనని ఎప్పుడూ నిన్ను నువ్వు తెలివిగా నీ స్వరూప స్థితిని చక్కగా జ్ఞప్తియందు పెట్టుకుని ఈ వ్యవహారమందు ఎన్ని విధాల పాత్రలైనా సరే హాయిగా నటించు. అయితే చైతన్యమగు నువ్వు వ్యర్థంగా ఈ మనో దేహాదుల వల్ల నేత్రాల వల్ల కలిగే రాగద్వేషాలకు ఎందుకు లొంగిపోవడం? అది ఉట్టి పాత్ర పోషణ కోసం అలాగా ఆయా సంఘటనలు సత్యంగా జరుగుతున్నట్లు, ఆ వ్యవహారాలు నేను చేస్తున్నట్లు, దానివల్ల కలిగే సుఖ దుఃఖాలు నాకు కలుగుతున్నట్లు ఆ నటుడు నటిస్తాడు. అతడు ఎంత బాగా నటిస్తుంటో ఆ పాత్ర కూడా అంతగా రక్తి కడుతుంది. కానీ ఎలాగ నటించినా తాను తన నిజ స్వరూపాన్ని మర్చిపోడో, తను రామారావునో నాగేశ్వరరావునో మర్చిపోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాడో, అదే విధంగా నువ్వు చైతన్య స్వరూపాన్ని ఈ జగత్ అనేటువంటి నాటకానికి అధిష్టానమైనటువంటి చైతన్యాన్ని నేనే అన్నదాన్ని మర్చిపోకుండా ఆయా పాత్రలను ఏ పాత్ర అయినా సరే అది నిజమే అన్నట్లుగా నటించు. అలా నటించినప్పుడు ఆ పాత్రల యొక్క ప్రభావాలు నీ మీద ఎందుకుంటాయి? చూడడానికి సత్యంగా నిజంగా అనిపిస్తూ ఉంటాయి చూసేవారికి. సినిమా ఎందుకు చూస్తారు ఎవరైనా? వినోదం కోసం. ఆ వినోదంలో ఆయా పాత్రలు ఎంత బాగా నటిస్తుంటే అంతగా ఆనందిస్తూ ఉంటారు. అయితే ఆ పాత్రధారి ఆ పాత్ర కాదు అని ఎరిగి ఆ పని చేస్తాడు. అలాగే నువ్వు నీకు ఇవ్వబడిన పాత్ర నువ్వు కాదు అని నేను నాగేశ్వరరావునే అని మర్చిపోకుండా ఆ ముష్టివాడి పాత్ర, ఆ ధనవంతుడి పాత్ర నటించినట్లు నువ్వు నేను చైతన్యాన్ని ప్రకాశాన్ని అన్న నీ స్వరూపాన్ని మర్చిపోకుండా ఈ ఇవ్వబడిన ఈ జగన్నాటకంలో నీకు ఇవ్వబడిన పాత్రని నటించు. అదే నేను అనుకున్న దానికి లొంగిపోవడం ఎందుకు? నీ నిజస్వరూపాన్ని మర్చిపోయి నీకు ఇవ్వబడిన పాత్రే నేను అనుకున్న భ్రమ వల్ల ఈ కష్ట సుఖాలు నీకు కలుగుతున్నాయి. కానీ పాత్రధారికి పాత్ర యొక్క కష్ట సుఖాలు ఎప్పుడు లేవు, ఉన్నట్టు నటిస్తాడంతే. అన్నీ కూడా తాత్కాలికాలు, లేనివేను. ఈ పాత్ర ఇలాగ నటించవలసి ఉంది గనక ఇది ఇలా జరుగుతోంది అంతే. కానీ నేను ఈ పాత్రను కాను అని గుర్తెరిగి దాని యొక్క రాగద్వేషాలకు లొంగిపోవాల్సిన అవసరం లేదు కదా. అలాగే మనసు ఏ విక్షేపాలు లేకుండా నిస్సంకల్పంగా ఉంచుకో. అప్పుడు బుద్ధికి యోగ్యమైన దాన్ని నిశ్చయించుకో. ఏది యుక్తమో ఏది అయుక్తమో చక్కగా గురుబోధ వల్ల దిగి యుక్తమైన దానిని మాత్రమే నిశ్చయించుకోవాలి. అలాగే చిత్తం ఉంది కదా, ఆ చిత్తాన్ని నిరంతరము పరమేశ్వరుని చింతనలో ఉంచుకోవాలి. ఇక ఇతరమునేమి చెయ్యకూడదు. అంటే వర్తమానంలో ఇప్పుడు నిరంతరం నువ్వు పరమేశ్వర చింతనతో ఉంటే నీ భవిష్యత్తు కూడా పరమేశ్వరమైనే అవుతుంది.
ఇక మిథ్యా అహంకారం ఉండకూడదు. మిథ్యా అహంకారం అంటే ఈ దేహమే నేను అని ఉండకూడదు. ఇది పాత్ర అంతే, ఇది నేను కాదు, నేను పాత్రధారిణి మాత్రమే అన్నదేమో సత్యాహంకారమో, ఈ దేహమును నేను అంటే మిథ్యాహంకారం. ఈ మిథ్యాహంకారం ఉండకూడదు. నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహము కేవలము పాత్ర అనేటువంటి స్పృహ సదా ఉంటూ, ఈ పాత్రలో ఎన్ని రకాల పాత్రలు, ఆ పాత్రలో ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా ఇది పాత్ర పోషణ మాత్రమే, నేను ఆ పాత్ర కాదు అని సదా సదా గుర్తిరిగి ఉండాలి. ఇక రాగస్వరూప ద్వేషాదులతో నవ్వడము ఏడవడము మూర్ఖత్వం కదా. రాగద్వేషాలతో ఇష్టమైనది జరిగినప్పుడేమో పొంగడాలు, ఆ ఇష్టమైన జరిగినప్పుడు కుంగడాలు, ఇవన్నీ కూడా మూర్ఖత్వాలే. ఎందుకంటే అవన్నీ ఆ పాత్రకి అలాగా నటించడానికి ఇవ్వబడిన సంఘటనలు, అవి సత్యాలు కావు, నిత్యాలు కావు. ఎందుకు సత్యాలు కావు అంటే అది సదా ఉండడం లేదు కనుక. కానీ నేను ఎప్పుడూ ఉంటున్నాను అన్న జ్ఞానం కలిగినప్పుడు ఈ వ్యవహారాల్లో రాగద్వేషాలు కలిగి అవి నాకేనని దుఃఖించడము మూర్ఖత్వం. అయితే సమబుద్ధి కలిగి నవ్వినా ఏడ్చినా యుక్తమే. నేను ఆత్మస్వరూపాన్ని, ఈ నాయందే ఈ పాత్రలో నవ్వే సంఘటనలు ఏడ్చే సంఘటనలు జరుగుతున్నాయి, అట్లుగా వ్యవహారం కూడా సాగుతోంది అన్న గుర్తులో ఉండి నవ్వినా ఏడ్చినా యుక్తమే. ఏడవచ్చు, నవ్వచ్చు, నిన్ను మర్చిపోకుండా. నాటకముల నటుడు ఒకప్పుడు తన పాత్రను అనుసరించి ఏడవడు, ఏడుస్తుంది, అలాగే నవ్వుతూ ఉంటాడు కూడా. కానీ ఇవి నటకునికి, నాటకాన్ని చూసే విద్వాంసులకి ఒక విలాసమే కదా. అవును, నటిస్తున్న వాడికి ఒక విలాసమే, దాన్ని చూసేవారికి విలాసమే. నటించేవాడు ఒక విలాసంగా తనలో ఉన్నటువంటి ఆ నటనాశక్తిని ఎంత గొప్పగా గొప్పగా అక్కడ వ్యక్తీకరిస్తుంటే అతడికి కూడా అంతంత ఆనందంగా ఉంటుంది. అలాగే చూసేవారికి కూడా అతడు ఎంత బాగా నటిస్తుంటే అంత ఆనందంగానూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ పాత్ర పోషణ అనేటువంటి నటన నటించేవాడికి వినోదమే, దాన్ని చూసేవారికి వినోదమే కదా. ఆ నటనలో సుఖాలున్నా దుఃఖాలున్నా సరే రెండు వినోదమే. కాబట్టి అయితే మరి ఏమీ తెలియని బాలురున్నారు, వాళ్ళు మాత్రం అది నిజం అనుకొని హర్షశోకాన్ని పొందుతూ ఉంటారు. వాడు ఏడిస్తే తాము ఏడుస్తూ ఉంటారు, వాడు నవ్వితే తాము నవ్వుతూ ఉంటారు. కనుక నటుడు మాత్రం తన నటనత్వ నిశ్చయం నుంచి ఏమాత్రము చెలించడు. నటుడు ఆ నటనని ఎంత ఎంత ఎలాగ నటిస్తూనే ఉంటాడు. కానీ అది కేవలము విలాసం కోసమే, అది నేను కాదు అన్న తన స్వరూప నిశ్చయ జ్ఞానంలో నుంచి ఆ నటుడు మాత్రం ఏమాత్రము మరుపును పొందడు. అంచేత ఈ దేహం వచ్చిందంటే ఈ నాటకంలో పాత్ర కోసం, ఆ పాత్రని పరమాత్ముడైన ఆ చైతన్య స్వరూపము ఎలాగ ఆడిస్తే అలాగా ఈ దేహం ఆ నటనను చేయడానికి పరికరం అవుతుంది. దీనిలో ఉన్నవాడు నటకుడు. నటకుడు అంటే నేను చైతన్యాన్ని. ఇది ఊరికే పాత్ర, కష్టమైన సుఖమైన పాత్ర పోషణ మాత్రమే. అది ఆ క్షణానికల్లా జరుగుతుంది, సత్యం అన్నట్లు అనిపిస్తుంది, తర్వాత పోతుంది. కాబట్టి వచ్చిపోయే ఈ పాత్రల యొక్క పోషణలోని కష్ట సుఖాలేవి నేను కాదు, వాటన్నిటికీ ఆధారముగా ఉండి ఆ కష్ట సుఖాలు ఏమీ లేని చిన్మయ స్వరూపుడను అని నీ స్వరూపాన్ని మరుపు రాకుండా నీకివ్వబడినటువంటి దేహాన్ని పాత్ర పోషణ కోసం చక్కగా ఉపయోగపెట్టుకున్నప్పుడు నీకు ఆనందమే, ఈ జగన్నాటకాన్ని చూసేవారికి ఆనందమే. కాబట్టి ఇది ఈ జగత్తు పరమాత్మ యొక్క విలాసము, అంటే నీ విలాసము, నీ అడ్రస్ నీకు తెలియచెప్తుంది. నువ్వు చైతన్య స్వరూపుడివి, నీ యందు ఈ జగత్తు ఒక నాటకము, ఆ నాటకంలో ఈ దేహము ఒక పాత్ర.
ఈ పాత్రని పోషించే నువ్వు పాత్రధారివే గాని ఈ పాత్ర నువ్వు కాదు అని నిన్ను నువ్వు సదా గుర్తు ఉంచుకుంటే నీ జగత్తులో ఈ దేహంలో ఏవి ఎప్పుడు ఎలా జరుగుతున్నా ఇది ఇది కేవలము పాత్ర పోషణ మాత్రమే. నేను అలాగే ఉన్నాను, చిన్మయ స్వరూపుడను అని సదా నెత్తి యందు ఉంచుకోవడమే. అసలు చిరంజీవి గాని నాగేశ్వరరావు గాని నేను నాగేశ్వరరావుని నేను చిరంజీవిని నెత్తి యందు ఏమైనా ప్రత్యేకించి ఉంచుకుంటారా? వారు అదే అయి ఉన్నారు. కాబట్టి నువ్వు అదే అయి ఉన్నావు. ఇది నేను అనుకుంటున్నావు, ఇది నీకు ఇవ్వబడిన పాత్ర తప్ప ఇది నువ్వు కాదు. ఈ పాత్రలో ఏమన్నా వస్తాయి, ఏమన్నా పోతాయి. కాబట్టి దానిని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ నువ్వు నీ స్వరూపంలో నువ్వు సుస్థిరంగానే ఉన్నావు కూడా. కాబట్టి నువ్వు ఉన్నావు అన్నటువంటి నీ సుస్థిర స్వరూపాన్ని మర్చిపోకుండా ఈ వ్యవహారాన్ని అవలీలగా సాగించుకున్న వాడికి ఈ జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలితాలైన కష్ట సుఖాలు కేవలము పాత్ర పోషణలే అన్న ఎరుక ఉండడం చేత వాటి వల్ల వాడు బంధింపబడడు. కాబట్టి నాయనలారా, అందరం కూడా ఈ పాత్ర పోషకులమే గాని పాత్ర మనం కాదు అని సదా గుర్తు పెట్టుకుంటే ఆ గుర్తు వల్ల ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాల నుంచి అవలీలగా బయటపడగలవు అని చక్కటి ప్రబోధన చేసి ఇది పాత్ర అంతే అన్నదాన్ని మర్చిపోకండి. ఇది చేస్తే నీకు సమస్త బంధాలు తొలగిపోతాయి అని ప్రబోధించారు మహర్షి స్వామి వారు. మరి సద్గురు స్వామి వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలం? ఆయన చెప్పినట్టు మనం ఉందాం, ప్రయత్నిద్దాం. సంకట ప్రభావాలకి లొంగిపోయినా వెంటనే ఇది పాత్ర కదా, నేను ఇది కాదు అని మాటికి గుర్తు తెచ్చుకుని గురుబోధ వినడం వల్ల మన రాబోయే జీవితాన్ని అంతటినీ కూడా ప్రతి క్షణము కూడా నేను ఇది పాత్రయే గాని నేను పాత్రధారిణి ఇది కాదు అన్న స్పృహతో ప్రతి క్షణాన్ని గడుపుకుందామమ్మా. హరి ఓం నమః.